ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జలుబు, దగ్గు వీటి నివారణకు లేకపోతే వీటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇంకా వీటిని మన దరి చేరనీయకుండా ఉండటానికి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి. వాటిలో నుంచి ఒక 3 మీకోసం తీసుకొచ్చాను. అవేంటో ఈరోజు చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి చాలా సింపుల్ అండి. దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే పసుపు అలాగే తేనె అండి. ఈ రెండింటిని యూజ్ చేస్తూ మనం ఆ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ హనీ, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఈ రెండింటిని ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా, ఈ పసుపులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. సో ఎలాంటి క్రిములు మన దరిచేరనీయకుండా చేస్తాయి. మనం ఇది ఎట్లా కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి మన బాడీలో ఉండే బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది అన్నమాట. ఈ తేనె మిశ్రమాన్ని తీసుకోవడం వలన మెటబాలిజం రేట్ అనేది పెరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఒక స్పూన్ పసుపు తేనె మిశ్రమాన్ని కనుక తీసుకుంటే మనకి ఎటువంటి జలుబు ఉన్నా, దగ్గు లాంటిది ఏమైనా ఉన్నా, ముక్కు దిబ్బడ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈజీగా తగ్గిపోతాయి. ప్రతిరోజు ఒక స్పూన్, కుదిరితే 2 పూట్ల తీసుకుంటే ఇంకా మంచిది. సెకండ్ టిప్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే ఉంటుందండి. కాకపోతే దానికి మనకు కావాల్సింది ఏంటంటే తేనెతో పాటు ఈ దాల్చినీ పౌడర్, దాల్చిన చెక్క అంటాం కదా, దానిని ఇలా పౌడర్ ఫామ్లో చేసుకోవాలి. దీనికోసం కూడా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ తేనె, అలాగే దాల్చిన చెక్క పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఇలా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. దీనిని కనుక ప్రతిరోజు మార్నింగ్ ఒక స్పూన్, అలాగే నైట్ పడుకోబోయే ముందు ఒక స్పూన్ తీసుకుంటే చాలా ఉపశమనం కలుగుతుంది. మనకి ఏదైతే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఒక 3 రోజులు కంటిన్యూగా యూజ్ చేసి చూడండి. వీటన్నిటి నుండి కూడా తప్పకుండా ఉపశమనం కలగచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి దానికి కావాల్సింది మనకి ఇలా పాలు, వీటిని గోరువెచ్చగా చేసుకోవాలన్నమాట. కొంచెం మరిగించి చల్లార్చుకోవాలి. ఇంకా మిరియాల పొడి, ఈ రెండింటిని యూజ్ చేస్తూ మనం ఇప్పుడు ఈ టిప్ని తయారు చేసుకోవాలి. ముందుగా ఈ హాట్ మిల్క్లో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఫుల్ వద్దండి మరీ ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏం చేద్దామంటే కాస్తంత, చాలా చిటికెడు, కొంచెమే అండి, ఒక పించ్ అంటారు కదా, అలా ఒక పించ్ పసుపుని యాడ్ చేద్దాం. ఇందులో ఏం చేయాలంటే షుగర్ యూజ్ చేయకూడదు కాబట్టి దీనికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్, మరీ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తేనెను వాడాలి. ఇలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ హనీని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన టిప్ రెడీ అయిపోయింది. ఈ టిప్ ఏంటంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ ఎవరు యూజ్ చేయరు. ఈజీగా తగ్గాలని చెప్పి టాబ్లెట్స్ని, డాక్టర్స్ని నమ్ముకుంటూ ఉంటారు. ఇది మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు ఒక్కసారన్నా యూజ్ చేసి ఉంటారు. మళ్ళీ కూడా యూజ్ చేయండి కంపల్సరీ. ఇప్పుడు ఒక రోజు తాగి తగ్గలేదంటే కాదండి, ఒక 3-4 రోజులు తాగిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. సో ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి కంపల్సరీగా. ఈ మిరియాలు ఏంటంటే మనకు ఘాటుగా ఉంటాయి కాబట్టి మన గొంతులోకి వెళ్ళినప్పుడు ఆ గరలు ఏదైతే ఉంటుందో అదంతా కూడా తగ్గిపోతుంది. ఈజీగా దగ్గు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ 3 టిప్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.